అమ్మలో నాకే ఎంత స్మార్ట్ ఉన్నారా. ఓకే ఈసారి పంట ఏం వేస్తున్నావు? ఏమో మామ ఏమేద్దాం అంటావు? ఏమేసి లాభం వస్తుంది? అరే మొన్న ఇచ్చారా విత్తనాలు, నువ్వు తీసుకోలేదా? అవునా, ఎందుకురా చెప్పలేదు? సరే వెళ్తా నాకు. అక్కడికి వెళ్తున్నావు? విత్తనాలు ఎప్పుడే అయిపోయి ఆయన ఎప్పుడు వస్తాగా? గవర్నమెంట్ అమ్ముకుంటే పని అవ్వదు. ఇలా రా చెప్తా. విత్తనాల కోసం వచ్చానండి. విత్తనాలు ఎప్పుడో అయిపోయా? ఏంటమ్మా విత్తనాలు కావాలా? సరే అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళు మరి ఇప్పించమంటే నీకు ఇప్పిస్తాను. అలాగే ఇప్పించండి అయ్యా. కాకపోతే గవర్నమెంట్ రేట్ ప్రకారం కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎలాగోలాగా పంట పండించాలి కదా, ఇప్పించండి అయ్యా. సరే అయితే నీకు కావలిస్తే నేను ఇప్పించగలను. అలాగే కూర్చోండి. మీరు విత్తనాలు గవర్నమెంట్ దగ్గర దొరికాయా? లేదయ్యా, మీ దగ్గర వచ్చాయా? మా దగ్గర దొరికే విత్తనాలన్నీ A1 రేట్ గవర్నమెంట్ దగ్గర కూడా ఫస్ట్ మేమే సప్లై చేస్తాం. అలాగే మా క్వాలిటీ చాలా ఎక్కువ లౌడ్. సో కాబట్టి ఆ రేటు కూడా దాని తగ్గట్టుగానే ఉంటుంది, క్వాలిటీ తగ్గట్టుగానే రేటు. ఇప్పుడు మీరు ఎన్నోసార్లు చూశారు, గవర్నమెంట్ విత్తనాలన్నీ మంచి పంట లేదు, మంచి లాభాలు రాలేదు మీకు. అవునయ్యా. కానీ మా విత్తనాలు వాడితే పక్కాగా లాభాలు వస్తాయని గ్యారెంటీ మేము ఇస్తాం. అలాగే అయ్యా. కాకపోతే ఈ క్వాలిటీతో పాటు రేటు కూడా దాని తగ్గట్టుగానే ఉంటుంది, ధర కూడా మీకు తెలిసింది. సో కాస్త ధర మరి ఎక్కువ ఉంటుంది. మీరు పెట్టగలరు అంటే నేను మాట్లాడతాను, విత్తనాలు సరఫరా చేస్తాను. అలాగే అయ్యా, పంట పండించాలి కదా అయ్యా. కానీ మీరు పెట్టగలరు? ఎప్పుడు పెట్టగలుగుతాం అయ్యా? నాకు తెలిసిన బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, మీకు కావాల్సింటే రుణాలు ఇప్పించమంటే మేము ఇప్పిస్తాము. రైతులకి రుణాలన్నీ చాలా తక్కువకే వస్తాయి రుణాలు. సో మీకు ఇప్పించమంటే నేను డెఫినెట్గా ఇప్పిస్తాను. తక్కువ వడ్డీ అయితే మేము కట్టుకోగలుగుతామయ్యా, ఎక్కువ అయితే కట్టుకోలేమయ్యా. తక్కువ వడ్డీకే వస్తాయండి, మాదంతా చాలా తక్కువ వడ్డీకి. మీరు కట్టిమంటే కట్టేస్తాం. మీరు ఒకసారి జస్ట్ ఒక సంతకం పెట్టేస్తే మేము వాడితో మాట్లాడతాం. మీరు సంతకం లేకపోతే ఫింగర్ ప్రింట్ వేసాం, వేలు ముద్ర వేసాం. మీరు వచ్చి రేపు కలవండి, నేను ఆయనతో మాట్లాడి మీకు విత్తనాలు సరఫరాగా పనిచేస్తాను. కూర్చో. అదే పంపించాను, వచ్చారా? వచ్చాడు, రైతే కదా. వచ్చాడు. అదే నాకు మా దగ్గర గవర్నమెంట్ కనపడాడు అనమాట. సరే ఏంటి, ఎలా ఉంది బేరం? పడ్డాడు మరి, కాకపోతే మరీ పెద్దవాళ్ళ ఉన్నాడు. ఆవిడ ఆలోచిస్తున్నాను. నాకు కూడా అనిపించింది, కానీ రూపాయలు తీసుకున్న పరిస్థితి తీసుకుందాం. మరి విత్తనాలు సరఫరా చేద్దాం అంటే మీరు ఏం కావాలంటున్నాడు? మీరు కావాలని నాకు పాదిస్తాం లేదు పొలంలోనే నాకు తీసిచ్చారు. సరే ఆ ఏర్పాట్లు చూడు మరి. సరే నేను చూస్తాను, పరిస్థితి తరఫున అనుకోవచ్చు. ఓకే. అప్పు చేసి మరీ పంట వేస్తారు, ఆ పంటనే లేదు. మొన్న 1వ తేదీ కట్టొచ్చానయ్యా. దీంట్లో చూపి, మొన్న 1వ తేదీ వెళ్ళి కట్టొచ్చా. దీంట్లో ఉండాలిగా. మొన్నే కట్టొచ్చానయ్యా. ఎక్కడ కట్టిన? లేదు కట్టలా. నువ్వు లేదయ్యా, 1వ తేదీ కట్టొచ్చానయ్యా. అది పనిగా ఆడి కట్టును నేను కట్టొచ్చానయ్యా 1వ తేదీ.
రేపట్లో కట్టకపోతే నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటా, గుర్తు పెట్టుకో. Ha ha ha!